ఇప్పుడే తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఐపీఎస్ నవీన్ కుమార్, మాజీ ఐఏఎస్ బన్వర్లాల్ మధ్య వివాదం అయితే చెలరేగిందనమాట. మనకు అప్డేట్ వచ్చింది. ఐపీఎస్ నవీన్ కుమార్, మాజీ ఐఏఎస్ బన్వర్లాల్ మధ్య వివాదం చెలరేగింది. ఐపీఎస్ నవీన్ కుమార్ తన ఇంటిని కబ్జా చేసే ప్రయత్నం చేశాడంటూ గతంలో సిపిఎస్ పోలీసులకు బన్వర్లాల్ ఫిర్యాదు అయితే చేశారనమాట. నకిలీ పత్రాలు సృష్టించి తన నివాసాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారంటూ ఆరోపణలు అయితే వచ్చాయి. దీంతో గతంలో నవీన్ కుమార్ను విచారణ చేసిన సిసిఎస్ పోలీసులు ఇప్పటికే 2 సార్లు నోటీసులు కూడా జారీ చేశారు. జూబ్లీహిల్స్ ప్రశాంత్ నగర్లో ఐపీఎస్ నవీన్ కుమార్ కుమారుడిని సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవీన్ కుమార్ని కూడా మరికొద్ది సేపట్లో అదుపులోకి తీసుకుని విచారించనున్నామని చెప్పేసి తెలిపారు. ఇప్పటికే నవీన్ కుమార్ అన్న వదినలను కూడా అరెస్ట్ చేశారు. గతంలో 41A నోటీసులు జారీ చేసి నవీన్ కుమార్ను విచారించారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ అధికారి నవీన్ జాయింట్ డైరెక్టర్గా కూడా పనిచేశారన్నమాట. సో వీటిద్దరి మధ్య కూడా వివాదం అయితే కొనసాగుతుంది. సో ఈ విధంగా ఒకరినొకరు ఉద్యోగులు అయితే ఈ విధంగా ఒకరి మీద ఒకరైతే ఏదో చేసుకుంటూ ఉన్నారన్నమాట. వివాదం సృష్టించుకున్నారు. ఇప్పుడు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని